ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కొడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నువ్వు దయాళుడు, కృపగలిగిన దేవుడు, ప్రేమాస్వరూపమైన తండ్రి, మీ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. ఉపవాసి ప్రార్థన కొడుకను దీవించండి, మీ సన్నిధి మా మధ్యన ఉంచండి, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పాడుచున్న పాటలో మీరు నడిపించండి, చెప్పబడుతున్న మీ మాటల్లో మీరు ఉండండి ప్రభా. మీ దాసురాలను నన్ను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ ఆత్మచేత ప్రతి మాట మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో నీ మాటలు వింటున్న నీ బిడ్డలందరిపై నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాను, మీ దయను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సమస్యలతో, ఎన్నో అక్కర్లతో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. వారందరి పక్షంగా చేయబడుతున్న ప్రార్థనలను మీరు ఆలకించి నీ గొప్ప విడుదల, స్వస్థత, నీ కార్యాలు వారి పట్ల జరుగునట్లు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో మీరు ఉండండి ప్రభువా. నీకు వందనాలు అయా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, మీరు మాతో ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభును గనపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభునామాన్ని కనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన గనపరచడం, ఆయన స్తుతించడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమండి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు తన బిడ్డలమైన మనకు ఆయన కలుగు చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఈ ఉపవాస ప్రార్థన కొడుకలో దేవుని మాటలను మీతో పంచుకునే కృపను తన సేవకురాలైన నాకు దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం దేవుని మాటలు వింటూ బలపడుతున్నా మీ అందరిని బట్టి కూడా మహిమ చెల్లిస్తూ ఉన్నాను దేవునికి. అంతేకాకుండా మీ ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నప్పుడు మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుని బిడ్డలారా, మీ అక్కర్లు మాకు తెలియజేస్తూ ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నామండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో మరికొన్ని మాటలను దేవుడు మనతో మాట్లాడలాగున ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట వినుట వలన మనకు విశ్వాసం కలుగునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని మాట వింటేనే మనలో విశ్వాసం కలుగుతుంది. మనలో ఉన్న విశ్వాసం ఒకవేళ బలహీనపరచబడినా, మనలో ఉన్న విశ్వాసం ఒకవేళ అనుమానం సందేహాలు కలుగుతూ ఉన్నా, దేవుని మాట వింటూ ఉన్నప్పుడు ఆయన మాటలు నిన్ను బలపరిచి నీ విశ్వాసమును బలపరుస్తూ నీలో ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలుగజేసి సందేహాలు తొలగించేది ఏమిటి అంటే దేవుని వాక్యమే.
గనుక ఆయన మనతో మాట్లాడుతున్న ఈ మాటలను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని, ప్రార్థనాపూర్వకంగా వినాలని, ఆసక్తితో వినాలని, తద్వారా వచ్చే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొడుకులో మన యొక్క అంశము ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉంటే జరిగే మేలులు. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉంటే జరిగే మేలులు అను అంశమును ఉపవాస ప్రార్థన కొడుకులో మనం ధ్యానం చేసుకుందామండి. మన మూల వాక్యంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనమును మనం చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. ఇమ్మానుయేలన మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 22, 23 వచనములను మనం చదువుకొని ఉన్నామండి. అయితే కన్యక గర్భవతి కుమారుని కనును అని ఈ మాటను ముందుగానే 700 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఆయన తెలియజేసినట్లు, ఆయన ప్రవచించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14లో మనం చూస్తే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే దేవుని బిడ్డలారా 700 సంవత్సరముల క్రితమే ఆయన యెషయా ప్రవక్తకి తెలియజేసినట్లు, యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడినట్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన పుట్టుకను విషయమై, తన రాక విషయంలో, దేవుడు తన ప్రజల పాపముల విషయంలో ఆయన రాబోతూ ఉన్నారని, వారి కొరకు ఆయన ప్రాణం పెట్టబోతున్నారని అనేక మంది భక్తుల ద్వారా ముందుగానే ఆయన మాట్లాడి, ఆయన జన్మించిన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ఆయన ముందుగానే ఆయన పుట్టుకను గురించి కొన్ని 100 సంవత్సరముల క్రితమే ఆయన తెలియజేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి కుమారుని కనును అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కన్యకను ఎందుకు ఆయన ఏర్పరచుకున్నారు? కన్యక గర్భవతి కుమారుని కనును అనే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇక్కడ ముందుగానే ఆయన గురించి ఆయన తెలియజేసుకున్నారు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పాపము లేని దేవుడు. పాపము లేని దేవుడు గనక పాపము లేని ఒక స్త్రీని ఆయన ఏర్పరచుకున్నారు. కన్యకను ఆయన ఏర్పరచుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. ప్రియదేవుని బిడ్డలారా, మరియాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరియా ఏమండి కన్యక అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమెను ఆయన తన పుట్టుక విషయంలో ఏర్పాటు చేసుకున్నట్లు ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కన్యక గర్భములో ఆయన పుట్టుట ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఆయన పాపము లేని దేవుడు అని. ఆయన పాపము లేని దేవుడండి, ఆయన పరిశుద్ధుడు గనుకనే పరిశుద్ధముగానే ఆయన జన్మించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. లూకా సువార్తికుడు కూడా అంటూ ఉన్నాడు, ఇగో కన్యక గర్భవతి కుమారుని కంటుందని, పరిశుద్ధాత్మ ఆమెని కమ్ముకుంటుందని, పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడని దేవుని బిడ్డలారా ఏమండి లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపము లేని దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయము 15లో ప్రియదేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు సాతాను పదే ఆయన శోధించినా
ఆయన నోటి మాటతో అయినను పాపము ఆయన చేయలేదు, ఆయన పాపము లేదని ప్రియదేని బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పాపము లేనివానిగా ఉండెను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే అంటూ ఉన్నారు ప్రియదేని బిడ్డలారా, యోహాను సువార్త 8:46లో మనం చూస్తే, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించినని అక్కడ మత పెద్దలతోనూ ప్రధాన యాజకులతోనూ పరిసయ్యులతోనూ ప్రియదేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు ఎవరు స్థాపించలేకపోయారు, ఎవరు నిరూపించలేకపోయినట్లు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రియదేని బిడ్డలారా 26లో మనం చూసినట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరమును ధరించి లోకములో జన్మించారు కానీ ఆయన పాపము లేనివాడు. హల్లెలూయా. ఆయనలో పాపము లేదు ప్రియదేని బిడ్డలారా. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు ప్రియదేని బిడ్డలారా ఆయనే శరీరధారిగా ఈ లోకమునకు రావలసి వచ్చిందంటే, పాపములతో శాపములతో నశించిపోతున్న మానవాళ్ళని రక్షించుట కొరకు తానే శరీరమును ధరించి దేవుని బిడ్డలారా కన్యకుని ఆయన ఏర్పరచుకొని పరిశుద్ధుడైన ఆయన పాపముల విషయమై దేవుని బిడ్డలారా రక్తమును చిందించుట కొరకు, పాపములను కడిగివేయుట కొరకు, పాపముల నుండి విడిపించుట కొరకు తానే దేవుని బిడ్డలారా శరీరధారిగా వచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పవిత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిష్కల్మషుడని దేవుని వాక్యంలో చూస్తున్నాం, పాపము లేనివాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సవాలు విసురుతూ అంటున్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? హల్లెలూయా. ఆయన పాపము లేని దేవుడండి. నిన్ను నన్ను పాపముల నుండి విడిపించుట కొరకు వచ్చిన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా ఆయన యొద్దకు వచ్చిన వారితో కూడా ఆయన అంటున్నారు కదా, నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడను గనక మీరును కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పాపము లేని వారుగా ఉండాలి. మీ పాపముల నుండి విడిపించుట కొరకే నేను వచ్చి ఉన్నానని ఆయన మాట్లాడినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8:11లో చూస్తే ప్రియదేని బిడ్డలారా ఒకానొక దినమున వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అనేక మంది రాళ్లతో కొడుతూ ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో వారు కొట్టి ఆమెను చంప ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు పాదాల యొద్ద పడింది. ప్రియదేని బిడ్డలారా వచ్చిన వారందరూ అక్కడ ఆగిపోయి చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు అందరూ కూడా రాళ్లను పడేసి బాలుర సహితం వెనుకకు వెళ్ళిపోయారు. అంటే మనుషుల్లో ఏముందండి? పాపముంది. ప్రతి మనిషిలో ఏముందండి? పాపముంది. కానీ క్రీస్తులో యేసుక్రీస్తు ప్రభువారిలో ఏమీ లేదండి, పాపము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చూచి అంటూ ఉన్నారు, ఆమె పశ్చాత్తాపడుతుంది. ఇంతమంది రాళ్ళు పెట్టి నన్ను కొట్టారు, ఈయన ఎవరు? ఈయన నన్ను చూచి అమ్మా అని పిలుస్తున్నారు, ప్రేమతో పిలుస్తున్నారు గనక ఈయనక ఎవరు ఈయన అని ఆమె చూస్తూ ఉన్నప్పుడు ఆయన చూపులో నుండే ప్రియదేని బిడ్డలారా ఆమెలో పశ్చాత్తాపం కలిగిందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూస్తూ అమ్మ అన్నప్పుడే ఆ మాటలోనే ప్రియదేని బిడ్డలారా ఆ స్త్రీలో ఒక పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నేను పాపురాలను, నేను పాపము చేశాను, నన్ను క్షమించని ఆమెలో ఒక రకమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి, అమ్మ ఇక పాపము చేయకు, అమ్మ ఇక పాపము చేయకుమని ప్రియదేని బిడ్డలారా యోహాను సువార్తలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. చూడండి యోహాను సువార్త ప్రియదేని బిడ్డలారా 8వ అధ్యాయము
11లో మనం చూసినట్లయితే ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన బిడ్డలతో ఆయన ఏమని మాట్లాడుతున్నారండి? నేను పరిశుద్ధుడైన గనక మీరును పరిశుద్ధులై ఉండండి, ఇక పాపము చేయవద్దమ్మా, ఇక నువ్వు పాపము చేయొద్దు, పరిశుద్ధంగా బ్రతుకు అని ఆమె అక్కడి నుంచి పంపివేశారు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. అప్పటి నుండి ఆమె పాప జీవితం విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఆమె జీవించినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి స్వస్థత పొందుకున్న తర్వాత ఆయనతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 14లో మనం చూసినట్లయితే, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, పక్షవాయువుతో బాధపడుతున్న ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి వల్ల స్వస్థత పొందుకున్నాడు. ఎన్ని సంవత్సరముల నుండి ఆయన బాధపడుతున్నాడండి? 38 సంవత్సరముల నుండి సిలోహు అని ఒక కోనేటి దగ్గర, బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర ఆయన ఉన్నాడు. బెతెస్దా అని ఒక కోనేరు దగ్గర ఆయన ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, 38 సంవత్సరముల నుండి ఆయన అక్కడే ఉన్నాడు, కానీ స్వస్థత ఆయనకి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు చూచి అంటూ ఉన్నారు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు, అంటే మరలా నీవు శ్రమ అనుభవింపకుండానట్లు ఇక పాపము చేయొద్దు. అంటే ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ మాట అంటున్నారు? పాపము వలనే సమస్యలు వస్తున్నాయి, పాపం వల్లనే అనారోగ్యాలు కలుగుతున్నాయి, పాపమే కీడును కలుగు చేస్తుంది, పాపమే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలు రాళ్లతో కొట్టేటట్లు చేసింది, పాపమే అనారోగ్యాలు కలుగు చేస్తుంది, వ్యసనములే అనారోగ్యాలు కలుగు చేస్తున్నాయి. గనుక మీకు మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే ఇక పాపము చేయొద్దు. మీరు పరిశుద్ధంగా బ్రతికినట్లయితే మీరు కీడు లేకుండా సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా అని ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఒక దినాన్ని ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ఏమండి 2వ అధ్యాయం 5లో మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చారు. వారు ఏమండి ఆ ఇంటిలో స్థలము, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి స్థలము లేక పై ఇంటి కప్పు విప్పి మంచముతోనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ వ్యక్తిని దింపినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని మొదట అన్నట్లు దేవుని వాక్యాలు అక్కడ మనం చూస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ప్రియదేవుని బిడ్డలారా, అంటే స్వస్థత కంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు దేనిని క్షమించారండి? పాపములను క్షమించారు. ఎందుకంటే పాపమే రోగాలను తెస్తుంది, పాపమే శాపాన్ని తీసుకొని వస్తుంది, పాపమే ప్రియదేవుని బిడ్డలారా మంచానికి పరిమితి అయిపోయేటట్లు చేసింది ఆ వ్యక్తిని. గనుక ఆ పాపములను మొదట ఆయన నుండి తీసివేసి అప్పుడు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళని ఆ వ్యక్తితో అన్నప్పుడు ఆయన లేచి తన పరుపెత్తుకొని పరుగున వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు గనుకనే ఆయన కన్యక గర్భమందు జన్మించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆయన యొద్దకు వచ్చిన వారిని కూడా ఆయన ఏమంటున్నారండి? పాపము చేయొద్దు. ఇలా చెప్పేవారు ఉన్నారండి? ఇలా బోధించే వారు ఉన్నారా? ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపము చేయొద్దని చెప్తూ ఉన్నారు, పాపములను విడిచిపెట్టమని చెప్తూ ఉన్నారు, పాపములకు దూరంగా ఉండమని చెప్తున్నారు. పాపమే ఒక మనిషికి నష్టాన్ని కలుగు చేస్తుందని చెప్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! తన వలె తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకునే దేవుడు అండి ఆయన.
తన వలే తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, తనతో పాటు తాను ఏర్పరిచిన నిత్య రాజ్యంలో జీవించాలి, శాశ్వతము జీవించాలి, నిత్య జీవాన్ని అనుభవించాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపము లేనివాడు, ఆయన యొద్దకు వచ్చిన వారిని పాపము చేయకుమని చెప్తున్న గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కనుకనే దేవుని వాక్యం చదువుకున్నాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. హల్లెలూయా. ఆయన జన్మ పరిశుద్ధము, ఆయన పరిశుద్ధుడు, తన బిడ్డలను కూడా పరిశుద్ధంగా బ్రతకమని కోరే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడైన ఆయన, పరిశుద్ధుడైన ఆయన మనకి ఎలా ఉంటానంటున్నారండి? తోడుగా ఉంటానంటూ ఉన్నారు. ఎందుకైనా ఇమ్మానుయేలుగా ఆయన రావలసి వచ్చింది. మనం చదువుకున్నాం కదండి, ఇమ్మానుయేలను పేరు పెట్టుదు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడని అర్థం ఇచ్చునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇమ్మానుయేలుగా ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మానవుడు ఆయన తోడును కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు ప్రియ దేవుని బిడ్డలారా? ఆది మానవుడైన ఆదాము అవ్వను మనం చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమించటం వలన, చూడండి దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4లో చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపమని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు ఆజ్ఞను అతిక్రమించి పాపమును వారు తెచ్చుకున్నారు, పాపమును వారు చేశారు. గనుక దేవుని తోడును వారు కోల్పోయారండి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆయన తోడు మనకు లేకపోతే మనం ఏది సాధించలేం. అంతవరకు ఆదాము అవ్వలతో ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడుతుండేవారు. ఎప్పుడైతే వీరు ఆజ్ఞను అతిక్రమించారో, దేవుని ఆజ్ఞను వారు మీరారో ప్రియదేవుని బిడ్డలారా, ఏదేను తోట నుండి వారు బయటకి గెంటివేయబడ్డారు, తోలివేయబడ్డారు, బయటికి వారిని పంపివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వారు ప్రియదేవుని బిడ్డలారా, వారి చేతుల కష్టంతో వారు బ్రతికే పరిస్థితులు, వారి చెమట ద్వారా వారు బ్రతికే పరిస్థితులు వారికి ఏర్పడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏ తోడైతే పాపం వల్ల తన బిడ్డలు కోల్పోయారో అదే తోడును ఆయన కలుగు చేయడానికి ఇమ్మానుయేలుగా, ఆ పాపముల నుండి విడిపించడానికి, ఆ పాపములను క్షమించడానికి ఆయన బిడ్డల కొరకు తానే ఇమ్మానుయేలు దేవునిగా వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఇమ్మానుయేలును దేవుడు పాత నిబంధన కాలములో ప్రియదేవుని బిడ్డలారా ఆయన శక్తినెరిగి, ఆయన కృపనెరిగి, ఆయన ప్రేమనెరిగి ఎవరైతే ఆయన మాట విని ఆయన స్తుతించారో, ఆయన గణపరిచారో, ఆయన కలిగి బ్రతికారో వారికి తోడుగా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆది కాండము 26వ అధ్యాయము 28లో మనం చూస్తే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకును అనగా నాకును నీకును మధ్యన ఒక ప్రమాణము చేయవలననియు మేము నిన్ను ముట్టగా నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి అని ఇక్కడ అబీమెలెకు చెప్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. గెరారు రాజైన అబీమెలెకు ప్రియదేవుని బిడ్డలారా, ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉండి కరువు కాలములో కూడా ఫిలిస్తీన్ల దేశంలో గెరారులో ఇస్సాకు విత్తనం వేసినప్పుడు 100 ఫలం పొందుట, అంతేకాకుండా ఇస్సాకు మూయబడిన బావులను తవ్విస్తూ ఉన్నప్పుడు మళ్ళీ జలగల ఊటలు వచ్చినప్పుడు వీటన్నిటిని చూసినటువంటి అబీమెలెకును తనకున్న సేవకులను ఇస్సాకును ఏం చేశారండి? తన ప్రాంతం నుండి పంపివేశారు. నువ్వు మా దగ్గర ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని అసూయ చేత ఇస్సాకును పంపివేసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఇస్సాకు అక్కడ నుండి వేరే స్థలానికి వెళ్ళి అక్కడ తన నివాసాన్ని ఏర్పరచుకున్నప్పుడు అక్కడ కూడా దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియదేవుని బిడ్డలారా, అబీమెలెకును తన సేవకులైన వారు మరలా ఇస్సాకు యొద్దకు వచ్చి ఏమంటున్నారండి? వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట
చూచితిమి. హల్లెలూయా. నిత్యముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. సరే ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక ఏమండి, కరువు కాలంలో గేరారులో దేవుడు తోడుగా ఉండి వేసిన విత్తనమును ఆశీర్వదించి 100 ఫలాన్ని కలుగు చేశాడు. మూయబడిన బావులను మరలా తవ్వించగా జలగల నీళ్లను ఏమండి ఊటలను ఆయన పుట్టించారు. మరలా ఇస్సాకు వేరే స్థలానికి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేలు దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. కొత్త నిబంధనలో ఆయన ఇమ్మానుయేలుగా ఆయన తెలియజేసుకుంటున్నారు. పాత నిబంధన కాలంలో ఆయన దేవుడు ఆయన తోడుగా ఉంటూ తన బిడ్డలకు తను ఆశ్రయించిన వారికి, తన మాట విన్నవారికి ఆయన తోడుగా ఉంటూ వారిని ఆశీర్వదించినట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇస్సాకును కరువు కాలంలో ఆశీర్వదించిన దేవుడు, సమృద్ధినిచ్చిన దేవుడు, ఇస్సాకు ఎక్కడ ఏ పని చేసినా దాన్ని ఆశీర్వదిస్తూ సఫలపరిచిన దేవుడు. నీవు ఇస్సాకు వలె ఆయన మాట విని ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు బ్రతికినట్లయితే, ఆయన మాట చొప్పున నువ్వు బ్రతికినట్లయితే నిన్నును ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. రెండవదిగా మనం చూస్తే యోసేపును మనం చూస్తున్నాం. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, యోసేపును దేవుడు ఎలా ఆశీర్వదించారంట? 39వ అధ్యాయం ఆదికాండము 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినయు అతని యజమానుడు చూచినప్పుడు. హల్లెలూయా. ఇక్కడ పోతీఫరు యొద్ద యోసేపు పని చేస్తూ ఉన్నాడండి. అంటే యోసేపు ఏ పని చేసినా దేవుడు తనకు తోడుగా ఉండి తన పనులన్నీ సఫలపరుస్తూ ఎక్కడ నష్టం లేకుండా చేస్తున్న విధానాన్ని బట్టి యోసేపును పిలిచి ఆయన ఏమంటూ ఉన్నాడంట చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యోసేపు మీద అతని కటాక్షము కలిగని గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయను. హల్లెలూయా. యోసేపు మీద పోతీఫరునకు ఏం కలిగిందండి? ఒక నమ్మకం కలిగింది. ఈయన మరి ఎక్కువగా నా పనుల్లో ఉండినట్లయితే నేను మరి ఎక్కువగా అభివృద్ధి చెందగలను అని ఒక విశ్వాసం ఆయనకు కలిగింది. అంతలోనే ప్రియదేవుని బిడ్డలారా, అతని భార్య యోసేపుని చెరప చూచినప్పుడు దానికి లోబడలేనప్పుడు యోసేపుని చెరసాలలో వేయించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. యోసేపుకు చెరసాలలో కూడా ఎవరు తోడుగా ఉన్నారండి? చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 23లో చూస్తే, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తును యెహోవా సఫలమగునట్లు చేసెను. చెరసాలలో ఉన్న ఆ చెరసాల అధిపతికి కూడా యోసేపు మీద ఏం కలిగిందండి? ఒక నమ్మకత్వం కలిగి అక్కడ ఉన్న దేని విషయంలో అతడు విచారణ చేయక సమస్తాన్ని యోసేపుకి అప్పగించినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోసేపు ఇంటిలో ఉన్నా చెరసాలలో ఉన్నా ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉండి యోసేపు సఫలతను ఆశీర్వాదమును కలుగు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు పాపమును అసహించుకుంటూ పాపమునకు దూరంగా యోసేపు వలె నువ్వు ఉండినట్లయితే, పాపముతో ఏకీభవించక, ఈ లోకంలో అనేక మంది మనకు ఎదురవుతూ ఉంటారు, అనేక మంది మనల్ని చెరపడానికి వస్తూ ఉంటారు. వారితో మనం ఏకీభవించక దాని నుండి మనం దూరంగా వెళ్ళిపోయినట్లయితే, యోసేపుకు దేవుడు తోడుగా ఉండి ఎలా అయితే ఒక సఫలతను, తన యొక్క యజమానికి ఒక నమ్మకత్వమును, అలాగే చెరసాల అధిపతికి కూడా ఒక నమ్మకత్వాన్ని కలుగు చేసి అక్కడ దేని గురించి విచారణ చేయక యోసేపుకే సమస్తాన్ని అప్పగించినట్లు నీ విషయంలో కూడా నీ యొక్క యజమానులకు అవ్వచ్చు, నీ కుటుంబం వారికి అవ్వచ్చు, ఒక నమ్మకత్వాన్ని కలుగు చేస్తూ నువ్వు ఏ పని చేసినా సఫలత ఏమండి దీవెన ఆశీర్వాదం కలిగేటట్లు చేసే దేవునిగా ఇమ్మానుయేలు దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే గిద్యోనుకు దేవుడు తోడుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన గిద్యోనుకు తోడుగా ఉండి ఆయన అంటున్నారు కదా, గిద్యోను పిలిచి నువ్వు మిద్యానీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి నా ప్రజలను మిద్యానీయుల చేతి నుండి రక్షించమని దేవుడు మాట్లాడినప్పుడు ఏమంటే ప్రియదేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14, 15, 16లో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడను, నా గోత్రం ఏ పాటిది, నేను కనిష్ఠుడనే, నేను మనుష్య గోత్రానికి చెందినవాడనే, నేను వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడం ఏమిటి?
అని గిద్యోను మాట్లాడినప్పుడు దేవుడు అక్కడ అంటున్నారు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడే ఉంటాను. ఒకే మనిషిని హతము చేసినట్లు నీ వారందరినీ హతము చేస్తావు. నేను నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అని గిద్యోనుతో బలపరిచి పంపించినప్పుడు గిద్యోను వెళ్ళి ఏమండి గొప్ప సైన్యంతో వెళ్ళలేదండి. గిద్యోను ఒక 300 మందిని పట్టుకొని వెళ్ళి మిద్యానీల మీద గొప్ప జయమును పొందుకున్నారు. అయితే గిద్యోను అక్కడ యుద్ధం చేయలేదు, కానీ దేవుడే గిద్యోను తోడుగా ఉండి అక్కడ యుద్ధము చేసి మిద్యానీలను ఓడించి మిద్యానీలు పారిపోయినట్లు చేసి ఇశ్రాయేలుకు ఒక రక్షణ కలుగజేస్తున్నట్లు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా 4వదిగా మనం చూస్తే దావీదునకు దేవుడు తోడుగా ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 19లో చూసినట్లయితే దేవుడు అక్కడ అంటూ ఉన్నారు, దావీదు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు చోటనెల్లా నీకు మేలు కలుగునట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రియ దేవుని బిడ్డలారా సమూయేలు గ్రంథంలో రాసినట్లు దేవుని యొక్క వాక్యంలో దేవుడు సమూయేలుతో మాట్లాడినట్లు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 9లో మనం చూస్తే, నీవు పోవు చోటనెల్లను నీకు తోడుగా నుండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా అంటూ ఆయన ఇంకేమంటూ ఉన్నారండి 11లో చూస్తే, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరి యెహోవానగు నేనే నీకు తెలియజేయదేమనగా నేను నీ సంతానమును కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, అంటే నీ గర్భమందు వచ్చిన కుమారుడు నేను ఆశీర్వదింపబోతూ ఉన్నానని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు దావీదునకు తోడై ఉండి నువ్వు పోవు చోటనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువుల మీద నీ గొప్ప జయాన్ని నేను కలుగజేస్తాను, నేను ఆశీర్వదిస్తానని దావీదుతో దేవుడు మాట్లాడినట్లు అటు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం పోవు చోటనల్లా కూడా మనకు జయము కలుగుతుందని ఈ వాక్యము మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆయన తోడు మనకు అవసరమై ఉందండి. మనుషుల తోడు శాశ్వతమైనది కాదు. భర్త భార్యతో శాశ్వతంగా ఉండలేడు, భార్య భర్తతో శాశ్వతం ఉండలేదు. ఏదో ఒక సమయాన్ని ఒకరినొకరు విడవలసిన సందర్భాలు వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులతో శాశ్వతంగా ఉండలేరు, తల్లిదండ్రుల పిల్లలతో శాశ్వతంగా ఉండలేరు. ఏదో సమయంలో వేరుపరచబడే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. ఆయన మనతో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసే పనులన్నీ సఫలమవుతాయి. మనకి నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. ఎవరు నాతో లేరే అని ఒక కృంగుబాటు ఉండదండి. సర్వశక్తిమంతుడు నాతో ఉన్నాడు కదా, ఇక నాకు భయం లేదు. ఎవరు నన్ను విడిచినా ఆయన నాతో ఉన్నాడు, ఆయన అంత గొప్పవాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నాకు తోడుగా ఉండినప్పుడు నేనెందుకు భయపడాలి అని ఒక మంచి ధైర్యము మనలో కలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆయన తోడు మనకు అవసరమై ఉంది. మనుషుల తోడు శాశ్వతము కాదండి, మనుషుల మాట శాశ్వతము కాదండి, మనుషులు చేసేవి శాశ్వతమనే కాదండి. దేవుడిచ్చిన ఆశీర్వాదమే శాశ్వతమైనది. దేవుని తోడే కలకాలం ఉండేది. కనుక అటువంటి తోడు కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నీవు నాతో ఉండు, ఎల్లవేళ నాతో ఉండు. నీవు నాతో ఉంటే నాకు ఇక ఏది నష్టము లేదయ్యా. నీవు నాతో ఉంటే నాకు భయం లేదయ్యా. నువ్వు నాతో ఉంటే నేను భయపడవలసిన పని లేదయ్యా. ఎట్టి పరిస్థితి నుండి అయినా నాకు జయమును కలుగజేసే దేవుడు అని ధైర్యంగా నీవు ఉండగలవు. హల్లెలూయా. గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచి మరలా శిష్యుల యొద్దకు వచ్చి ఆయన మాట్లాడినప్పుడు ఒక మాట అంటూ ఉన్నారు. ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఎందుకు ఉంటాను అంటున్నారు ఆయన? ఆయన లేకపోతే మనం బ్రతకలేం. ఆయన లేకపోతే, ఆయన తోడు లేకపోతే మనం జీవించలేం.
కనుకనే ఆయన అంటున్నారు, సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఉండేవాడండి, మనకు తోడుగా ఉండేవాడండి. కనుకనే ఆయన ఎలా వచ్చారమ్మా? ఇమ్మానుయేలుగా వచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్బేసు తన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? అయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే ఇంకా నాకు భయం లేదయ్యా అని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక మంది రాజులు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు నువ్వు మాతో రావాలయ్యా, నువ్వు మాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుని వెళ్ళారండి. జయాలు వారు చూసినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. మోషే ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని వెళ్ళనియొద్దయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఉంటేనే, నీ తోడు మాతోనుంటేనే మేము వెళ్ళగలమన్నాడండి. కనుక ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమండి. ఆయన లేకుండా మన పనులు సఫలమవ్వండి. కనుక ఆయన తోడు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆయన మనతో ఉండే ఆత్మీయతను మనం కలిగి ఉందాం, అటువంటి పరిశుద్ధతను. ఎందుకంటే ఆయన మనతో ఉండాలంటే ఆయన పరిశుద్ధుడి కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడే ఆయన మనతో ఉంటాడు, మన తోడుగా ఆయన వస్తాడు. మనం వెళ్ళు చోటనెల్లా మనతో ఆయన ఉంటాడు, మనకు జయాన్ని కలుగు చేస్తాడు, మనకు సఫలత ఇస్తాడు. హల్లెలూయా. మన యజమానుల యొద్ద మనకు నమ్మకత్వాన్ని కలుగు చేస్తాడు, మన ఎళ్ళ వారిలో నమ్మకత్వాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కొడుకులో మనం ప్రార్థన చేసుకుందాం. ఉపవాసి ప్రార్థన కొడుకులో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అయ్యా నీ తోడు నాకు కావాలి, నువ్వు నాకు తోడుగా ఉండుట కొరకు వచ్చిన దేవుడు అయ్యా, ఇమ్మానుయేలు దేవుడు అయ్యా, పరిశుద్ధుడైన దేవుడు అయ్యా, నీ తోడు నాకు కావాలి యేసయ్యా. నీ తోడు నాకుంటే నాకు భయం లేదయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని ఉపవాసి ప్రార్థనా కూడికలో తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థన కూడా ముగించుకుందామండి. నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు ఎన్నో మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, మీరు మాకు తోడుగా ఉంటానని ప్రభువా. ఇగో నాన్న, యుగ సమాప్తి వరకు సదాకాలం మాతో ఉన్న దేవుడు అని మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ తోడు మాకు కావాలంటే నీ వలే మేము పరిశుద్ధంగా బ్రతకాలి, పాపమునకు దూరంగా యోసేపు వలే మేము బ్రతకాలి. అటువంటి ఆత్మీయతలు మమ్మల్ని అందరినీ స్థిరపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ మాటలు విన్న బిడ్డలందరిపై నీ కృపనుంచండి, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, నీ దీవెన, నీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థనలో నాతో ఏకీభవించి చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎటువంటి శరీర బలహీనత ఉన్నా, ఎటువంటి శరీర రోగాలు వారిని శోధిస్తూ ఉన్నా, ఈ సమయంలో ప్రభువా నీ నామం పేరట ఇగో నీ సేవకురాలను నేను ప్రార్థిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో వారి ప్రతి బలహీనతను, శరీర అనారోగ్యములు పోవునుగాకని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో పోవునుగాకని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి యొక్క అనారోగ్యములు, శరీర బలహీనతలు, పాపపు యొక్క బలహీనతలు అయ్యా పోవునుగాకని నేను ప్రార్థిస్తున్నాను. నీ గాయపడిన హస్తం ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి శరీర అనారోగ్యముల కొరకు ప్రార్థిస్తున్నారో వారందరిపై మీ హస్తం పెట్టమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తమును వారి మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. వారి సర్వ శరీరాలు తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ ఆరోగ్యము వారికి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. అలాగే సమస్యలతో సమాధానం లేక, నెమ్మది లేక, కుటుంబాల్లో నెమ్మది లేక అయ్యా నిత్యము గొడవలు, అసమాధానానికి కారణం చేస్తున్న అపవాది శక్తుల చేత పీడింపబడుతున్న వారందరిపై మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ రక్తాన్ని ప్రోక్షించండి. అట్టి కుటుంబాలను యేసుక్రీస్తు నామములో రక్షించమని ప్రార్థిస్తున్నాను. అట్టి కుటుంబాల్లో యేసుక్రీస్తు నామములో సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. రుణభారాలతో ప్రభా, సమస్యలతో ప్రభా ఇగో పోరాడుతూ ఉన్నారు అయ్యా, విడుదల కలుగు చేయండి, విడుదల కలుగు చేయండి. మీ సహాయం వారు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా
మా ఆత్మీయులందరినీ దీవించండి అయ్యా తండ్రి. నీకు వందనాలు. యూట్యూబ్ ద్వారా ఇగో నాయన నీ మాటలు వింటున్నా నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా ఇగో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆత్మీయంగా నీ మాటలు వింటూ బలపడుతున్నా బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాను. వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు. అలాగే ఉద్యోగము లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో ఉద్యోగాలు దయచేయండి. నిరుద్యోగాన్ని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. వివాహాలు కాని అమలు బిడ్డలకు చక్కటి కుటుంబాలను మీరు ఏర్పరచండి ప్రభువా. నీకు వందనాలు. రక్షణ పొందని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో రక్షణ దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇక వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానము లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో సంతానం దయచేయండి ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. కృపగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. స్థానిక మా సంఘ కుటుంబాలందరిపై కృపనుంచండి. మా సంఘాన్ని దీవించండి, బలపరచండి అయా. ఇచ్చిన ఆత్మీయతను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నీ కృపలో నడిపించండి. మా పరిచర్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయండి దేవా. మీకు వందనాలు. మా దేశంపై నీ కృపంచండి. దేశ సరిహద్దుల్లో నెమ్మది సమాధానం యేసుక్రీస్తు నామములో దయచేయండి. మా దేశ నాయకులను, ప్రధానులను, అధికారులను మీరు దీవించండి. మా దేశంలో సమృద్ధిని దయచేయండి. కరువు రాకుండా కాపాడండి. కరువు కలిగిన దేశాల్లో ఆహారం కలుగు చేయండి. మా దేశం ప్రభువా ఇగో సమృద్ధిని పొందుకుంటూ అనేకులకు ఆహారం పంపించే దేశముగా మా దేశమును దీవించమని ప్రార్థిస్తున్నాను. రైతులు వేస్తున్న విత్తనాలను ఆశీర్వదించి సమృద్ధి అనే పంట పండునట్లు సహాయం చేయండి. మంచి వర్షాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే పరిశుద్ధుడా ప్రపంచ దేశాల మధ్య నెమ్మది సమాధానం దయచేయండి. యుద్ధ వాతావరణం యేసు నామములో నెమ్మలపరచండి ప్రభువా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మరణస్థులను మీకు క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలని తేకా దృష్టిని తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.